అద్భుతమైన మాటలు దేవుడు మనకు రాయించిన మాటలు చూద్దాం ఒకసారి. మళ్ళీ చెప్పు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అందరూ కూడా చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వెయ్యింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగునంట. ప్రియులారా, ఏంటమ్మా? ఇదిగో మీరు శోధింపబడినట్లంట. శోధింపబడినట్లు ఎవరికి రాయించబడిందట ఈ మాట? మొదటగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి లోకానుసారంగా తిరిగే వారికి, పాపంలో గడిపే వారికి సాతాను వాళ్ళని పాపంలో కొత్తగా లాగక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆల్రెడీ పాపంలోనే ఉన్నారు. మరి ఎవరికి ఈ మాట దేవుడు రాయించాడంటే ప్రియులారా, పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుచు వాక్యాన్ని వింటూ తమ బ్రతుకులను సరి చేసుకుందామనే ఆలోచనతో ఉన్నవారికి, మారు మనసు కలిగిన వారికి దేవుడు రాయించిన మాట. ముందుగా జాగ్రత్త చెప్తున్నాడు. చూడండి, దేవుడు మన కోసం ఎంత అద్భుతమైన మాట రాశాడు. ముందుగా జాగ్రత్త పడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడంట. చెరలో వేయబోచున్నాడు అనగా ప్రియులరా, చెర అనగా శ్రమ, చెర అనగా శోధన, చెర అనగా పాపంలోకి లాగబోతున్నాడు. ఎప్పుడు అంటే ప్రాణం పోయేంత వరకు కూడా తీసుకుపోతాడు. చాలా మంది అప్పులు బాకీలతో బాధలు భరించలేక ప్రాణాలు ఏదో రకంగా తీసేసుకుందాం, ఇది దాటిపోదాం, ఇక్కడ గండం గడిచిపోతే అనుకుంటున్నారు పిల్లరా. ఇక్కడ గండం గడిచిపోతే సరే, మరి అక్కడ దేవుని న్యాయస్థానం ఉంది. ఇక్కడ నువ్వు జైలు నుంచి ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ మరి అక్కడ ఇంకో జైలు ఉంది. ఏంటది? భయంకరమైన పాతాళం. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారో, తమ ప్రాణాలు తమే తీసుకోవాలనుకుంటారో పిల్లరా, మరి అక్కడ దేవుడు ఊరుకోడు, భయంకరమైన పాతాళానికి అప్పగిస్తాడు. అందుకే ముందుగా చెప్తున్నాడు, మీకు కొన్ని శోధనలు వస్తాయి, మీకు కొన్ని శ్రమలు వస్తాయి, ఓర్చుకోండి, ఓర్పు పట్టండి. శ్రమ వచ్చింది కదని ప్రార్థన మానేక. శ్రమ ఏం చేయాలమ్మా? చాలా మంది ఏం చేస్తారు, నాకు ఒంట్లో బాగోలేదండి, నీరసంగా ఉంది. నీరసంగా ఉండి ఇంటికాడ ఉంటే తగ్గిపోద్దా? తగ్గదు. మరి ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ నీరసం తగ్గుతుంది. ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ముందుగా చెప్తున్నాడు దేవుడు ఏమని? మీరు చెరలోకి వెళ్ళిపోతారో, మిమ్మల్ని పాపంలోకి దెయ్యం లాగేస్తుంది, మీకు శోధనలో పెడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు గారు ఆనాడు శిష్యులు చెబుతూ అంటాడు, మీరు శోధనలో శ్రమలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చెయ్యండి, మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఏం చేయాలంట? మెలకుగా ఉండి ప్రార్థన. శిష్యులకు ప్రభు చెప్తున్నాడు, నేటి సమాజానికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆలోచించండి పిల్లరా, ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ సాతానంట మిమ్మల్ని పాపంలోకి ఈడ్చుకుపోద్దంట, శ్రమంలో పెట్టి మిమ్మల్ని పాపంలోకి లాగుద్దంట, ఇబ్బందుల్లో పెట్టి మిమ్మల్ని పాపంలోకి లాగుద్దంట. ఎందుకంటే శ్రమ వస్తే ప్రియులారా దేవుళ్ళో నిలబడలేరు. చాలా మంది శోధన వస్తే కుటుంబంలో నిలబడలేరు. ఏమంటారు? ముందుగా మాయదారి దేవుడు, ఎందుకు వచ్చింది దేవుడు? నేను కొంతమంది విన్నాను, కొంతమంది సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు, మేము ఇంతకుముందు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమండి, ఇగో మాకు కొంచెం ఇబ్బంది వచ్చింది. ఎందుకు వచ్చింది దేవుడు మాకు? ఈ ఇబ్బంది ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. అంటే కొన్ని ఇబ్బందులు మనకు మనం తెచ్చుకునే ఉంటాయి, కొన్ని శ్రమలు మనకు మనం తెచ్చుకునే ఉంటాయి. పిల్లరా ఆలోచించండి, కొన్ని అవి వచ్చినప్పుడు, కొన్ని అవి శ్రమలు వచ్చినప్పుడు మనకు అది పరీక్ష అనుకోవాలి. ఏంటమ్మది? మన ఓర్పుకు పరీక్ష. మనం ఓర్పు పట్టగలమా పట్టలేమా, నిలబడగలమా పడిపోతామా అని మనకు ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో పరీక్ష జరుగుతుంది. అప్పుడు మనం ఓర్పు పట్టాలి. అందుకే ముందుగా చెప్తున్నాడు ప్రభు, మిమ్మల్ని సాతాను చెరలోకి తీసుకుపోతానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రమ వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఓర్పు బట్టి ప్రార్థన చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది మాట, చూడండి ఎంత బాగుందో. చదువమ్మ మాట.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. కొన్ని దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఆ మరణము అనే కింద పుట్టినోట్లో ఒక మాట రాయబడం చూడడం ఎంత బాగుంటుందా మాట. కనబడుతుందా? ప్రాణాపాయ స్థితికి వచ్చే వరకు అని రాసి ఉంటుంది చూడండి. ప్రాణాపాయ స్థితి వచ్చే వరకు కూడా ఏం చేయాలంట? ఓర్పు పట్టాలి, ఓర్పు పట్టాలి. ఆలోచించండి. 10 దినాలు ఎందుకనంటే ప్రియులారా, 10 సంఖ్య అనగా ఇక్కడ మనకి కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేయాలంట? ఓర్పు పట్టాలి. మరణం వరకు నమ్మకంగా ఉండండి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని చెప్తున్నాడు. ఎప్పుడు వరకు ఉండాలంట ఓర్పుగా? మరణము వచ్చేంత వరకు ప్రియులరా. కొంతమంది కొన్ని శ్రమలు వచ్చేటప్పటికి ఏమైపోతారంటే జారిపోతారు దేవుళ్ళ నుంచి. వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. విశ్వాసంలోంచి జారిపోతారు. కొంత శ్రమ వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిపోతారు పిల్లరా. అందుకే వాక్యం చెబుతుంది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమల్లో కూడా ఓర్పుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నిన్ను దేవుడు రక్షిస్తాడు పిల్లరా. నాకు మంచి మాట గుర్తొచ్చింది, మీకు చెప్తాను వినండి. ఎంత బాగుంటుంది ఆ మాట. ఏమండి? అది వాక్యంలో ఉంటుంది ఆ మాట. ఈ రిఫరెన్స్ నేను తర్వాత చెప్తాను. కానీ పక్షిరాజు అంట ఎత్తైన ప్రదేశాల్లో పిల్లలు పెడతాను. ఎక్కడ పెడతామా? ఎత్తైన ప్రదేశాల్లో పిల్లలు పెట్టి ఆ చిన్న చిన్న పిల్లలుగా ఉన్న పిల్లల్లో అవి జారి పడిపోయినా లేవా, ఆ పిల్లలకి ఎగరడం నేర్పడం కోసం పిల్లలు కిందకి గెంటి వేస్తుంది. ఆ పిల్లలు కింద పడిపోయి నేల మీద పడిపోయి చచ్చిపోయి పరిస్థితుల్లో ఆ పిల్లలు అనుకుంటాయంట, ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మా తల్లికే చెప్తాం మేము, ఏంటి మా పరిస్థితి ఏంటి? కింద పడితే ఏమైపోతాయి పిల్లలు? కోడిగుడ్డు పగిలినట్టు పగిలి చచ్చిపోతాయి. అలా దిగారగా కింద పడిపోతాం, గాల్లో తల్లి అలా చూసుకుంటూ కిందకు వచ్చేస్తా అంట. కింద పడే సమయంలోకి తల్లి పక్షిరాజు మరలా కిందకు వచ్చి రెక్కల మీద వేసుకున్న పిల్లల్ని నేలకు తగలకుండా మరలా ఎత్తైన ప్రదేశంలోకి తన గూట్లోకి తీసుకుపోతాను పిల్లరా. ఎంత ఆశ్చర్యం చూడండి. మీకు ఎందుకు చెప్తున్నంటే, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వాటిని తప్పించడానికి మనం నమ్ముకున్న దేవుడు పక్కనే ఉంటాడు పిల్లరా. అది మన విశ్వాసంగా ఉండాలి. కింద పడకుండా పక్షిరాజు తన పిల్లలు ఏ విధంగా అయితే తీసుకుపోయిందో మరలా మన దేవుడు నేలకు తగలనివ్వకుండా శ్రమకు దొరకకుండా మనం మరలా తీసుకుపోతాం. కొన్ని సందర్భంలో శోధన వచ్చినా శ్రమ వచ్చినా ఓర్పు పట్టాలి పిల్లరా. ఇక్కడ అదే అన్నాడు చూడండి, ఎంత బాగుందో లాస్ట్ మాట. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. జీవ కిరీటం అంటే పిల్లరా పరలోక రాజ్యం. నువ్వు ఇక్కడ మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి, మరణం వచ్చినా కానీ నువ్వు పాపం జోలికి వెళ్లకుండా, పాపం వైపుకు కూడా చూడకుండా అంతం వరకు సహిస్తే నీకేమిస్తాడంట దేవుడు? జీవ కిరీటం ఇస్తాడంట పిల్లరా. ఇప్పుడే కదండి, పూర్వ రోజుల్లో కూడా అపోస్తులకి చాలా కష్టాలు పడ్డారు. ఈ సత్య సువార్తను ప్రకటించడం కొరకు, ప్రజల్లో ఈ వాక్యాన్ని తీసుకువెళ్ళడం కొరకు అపోస్తులు చాలా కష్టపడ్డారు పిల్లరా. ఏమండి? ఇప్పుడండి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏమండి, ఈ వాక్యాన్ని అడ్డుకోవాలని చాలా మంది హేతువాదులు, ఏమండి మత పిచ్చోళ్ళు వాక్యాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకు ఈ వాక్యాన్ని ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ వాక్య రోజున మీకు చెప్పబోతున్నాను. ఒక మధురమైన మాటలు మీకు నేను చెప్పబోతున్నాను. ఇదిగో ఈ వాక్యం ఇప్పుడే కాకుండా పూర్వ రోజుల్లో కూడా, అపోస్తుల కాలంలో కూడా వాక్యాన్ని అడ్డుకోవడానికి, సత్య సువార్తను ప్రకటించకుండా ఆపేయడానికి, వాక్యం యొక్క గొంతు నులివేయడానికి పూర్వ రోజుల్లో కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. వాళ్ళలోకి దెయ్యం వెళ్ళి వాక్యాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు ఎన్నో చేసింది ప్రియులారా. ఒక్కసారి చూద్దాం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా.
పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు ఏమైందంటే పిల్లల వాక్యం చెబుతున్నాడు. ఏం వాక్యం చెబుతున్నాడంటే క్రీస్తు సువార్త ప్రకాశము ఈ యొక్క లోకానికి ఎలాగుంటుందో, సత్య సువార్త ఎలాగుంటుందో, ప్రభు మరణించి పునరుద్ధానమై ఎలాగే లేచి పరలోకానికి వెళ్ళాడో వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నవారు కొంతమంది అధికారులు పేతురును పట్టుకుని అంతకుముందు యాకోబుని చంపేశారు. ఏం చేశారు? యాకోబుని చంపేశారు. ఏం తప్పు చేశారని చంపారయ్యా అంటే వాక్యాన్ని ప్రకటించకూడదు. వాక్యాన్ని ప్రకటించితే మనుషులు మారిపోతున్నారు. ఏమైపోతున్నారు? వాక్యం ప్రకటిస్తుంటే మనుషులు మారిపోతారా? మారిపోతారా? మారకూడదా? మారాలా మారకూడదా? ఆలోచించండి. వాక్యాన్ని ప్రకటిస్తుంటే మనుషులు మారిపోతున్నారని, క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే పాపులందరూ కూడా ఏమైపోతున్నారమ్మా? పాపాన్ని విడిచిపెట్టి మంచివారిగా మారిపోతున్నారు. మానవత్వం అంటే ఏంటో వాక్యం చూసి నేర్చుకుంటున్నారు పిల్లరా. అప్పుడు కొంతమంది అధికారులు యూదుల్లో కొంతమంది అధికారులు పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారండి, జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. అంత ముందు ఒక సేవకుడిని, ఒక అపోస్తుడిని, యాకోబు గారిని కత్తితో నరికి చంపేశారు వాక్యం ప్రకటిస్తున్నందుకు. స్తెఫాన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక రాయి తగిలితే ఎంత ప్రాణం విలువల్లో ఆడిపోతుంది మనకి. కాలుకు కానీ ఎక్కడన్నా ఒక్క రాయి తగిలితే ఎంత బాధ వచ్చేస్తుంది. కానీ అక్కడ ఒక బ్యాచ్ అంతా వచ్చి వాక్యం చెబుతున్నాడు అని చెప్పి రాళ్లతో కొడుతుంటే ఒక్కో రాయ ఒక్కో చోట తగిలి రక్తం కారి ప్రార్థన చేస్తూ ప్రభు వీరిని క్షమించు అని చచ్చిపోయాడండి స్తెఫాను. ఏం తప్పు చేశాడమ్మా? ఏం తప్పు చేశాడు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించాడు పిల్లరా. అలాగే పేతురు కూడా ప్రకటిస్తుంటే తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారు. అప్పుడు చదువమ్మా. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ఎవరికి ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎప్పుడు? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ రోజున లేచి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయి నేను మరలా తిరిగి వస్తాను, నేను వచ్చినప్పటికి మీరు అందరూ కూడా మారు మనసు పొంది ఉండండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శిష్యులకు బాధ్యత అప్పచెప్పాడండి. ప్రభు వెళ్ళిపోడు పరలోకం. ఇదిగో శిష్యులు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ప్రజలందరూ కూడా మారిపోతున్నారండి. వేలకు మంది మారిపోతున్నారు. అప్పుడు కూడా ఇలా జనం ఉంటే ఒక సంఘం పెట్టుకుని ఒక సంఘంలో ఒక రహస్యంగా వాక్యాన్ని చెప్తున్నాడు పేతురు గారు. వాక్యం చెబుతున్న వాడిని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. సంఘం అయితే ఏం చేస్తుందంట? మరలా చదవం ఎంతమంది అన్నమాట. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో సంఘం అయితే అత్యాశక్తితో ఆసక్తితో ఓర్పుగా నాకు తెలిసి భోజనాలు గట్ట మానేసి మా సేవకుడు మరి జైల్లోకి వెళ్ళిపోయాడు చంపేస్తారేమో అని చెప్పి మోకరించి ప్రార్థనలో ఉన్నారంటండి. మన వాళ్ళైతే ఎట్లుంటారంటారు? సంఘంలో ఉన్న పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు అనుకోండి, మన వాళ్ళైతే ఏం చేస్తారంటారు? ఎలాగ పాస్టర్ గారు లేరు కదా 2 వారాల దాకా ప్రార్థన ఉండదు, ఉన్నాడు పోయేళ్ళే వస్తే మళ్ళీ ప్రార్థనలోకి వద్దాం, లేకపోతే ఇంకా మొహం చూడక్కర్లేదని చెప్పి ఎవరు కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అవునా కదా కానీ ఇక్కడ సేవకుడు పాపం అండి జైల్లో పెట్టి అరెస్ట్ చేసాడు. అక్కడ ఎలాగున్నాడో ఏంటో, ఎన్ని చిత్రహింసలు పెట్టేస్తారు అని సంఘం అందరూ కూడా ఇంటికి వెళ్ళలేదండి, భోజనాలు చేయలేదు, నిద్రాహారాలు లేవు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారంటండి బాబు. మొదటి శతాబ్దంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మా సేవకుడు మరలా క్షేమంగా తిరిగి రావాలి. చదవమ్మా. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా
ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొని ఉండగా ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపక సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపోయానండి. ఏమైందంట? అక్కడ చేసే ప్రార్థన, ఎక్కడ సంఘంలో చేసే ప్రార్థన జైలు గోడలను కదిలించేసింది ప్రియులారా. సంఘంలో ఆసక్తితో ఓర్పు సహనాలతో చేసే ప్రార్థన పేతురు గారు సంకెళ్ళు తెగిపోయేలా చేసింది ప్రియులారా. చూడండి, ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. మీ శక్తిని మీరు తెలుసుకోవడం లేదు, మీ ప్రార్థన శక్తిని మీరు తెలుసుకోవడం లేదు పిల్లరా. ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్నామంటే అవిశ్వాసంతో నమ్ముకోకూడదు, విశ్వాసం కలిగి నమ్ముకోవాలి పిల్లరా. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే జైలు గోడలు కదిలిపోయినాయి అంట పిల్లరా. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చింది. ఎవరి ప్రార్థనలకే? సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఒక నీతిమంతుడు చెరసాలలో వేయించబడ్డాడు. 2 చేతులకి సంఖ్యలు వేయబడ్డాయి, కాళ్ళకు సంఖ్యలు వేయబడ్డాయి. అటు పక్కన ఇటు పక్కన పోలీసులు, చుట్టూ చెరసాల, మధ్యలో సేవకుడు ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరో? దేవదూత. సంఘము ప్రార్థించగా పరలోకం నుంచి దిగి వచ్చింది దేవదూత. పేతురు దా బయటకు వచ్చే వెళ్ళిపోతాం. ఆలోచించండి ఎంత గొప్పగా ఉందో ప్రియులారా. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలు పొట్లు పోనీయండి. సంఖ్యలు ఏమైపోయి? ఉక్కు సంఖ్యలు తెగిపోని ప్రార్థనలకి దేవదూత వచ్చి చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చేసింది. ఆలోచించండి పిల్లరా. సెన్సర్ డోర్లు ఇప్పుడు మనం చూసుంటాం. సెన్సర్ డోర్లు చూసారా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనూ వస్తుంటే అయ్యా మనిషి దగ్గర రాగానే ఆ డోర్లు అయ్యే అలా ఓపెన్ అయిపోతాయి. మనిషి అలా వెళ్ళగానే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. అప్పట్లో ఆ యొక్క చెరసాలకి సెన్సర్ డోర్లు ఉన్నాయంట. దేవదూత అలా వెళ్ళగానే, పేతురు గారు వెళ్ళగానే డోర్లు అలా తెలుసుకున్నాయంట. అలా బయటికి వెళ్ళగానే మళ్ళీ డోర్లు అలా మూసుకుపోయాయి. సంఘము ఆసక్తితో ప్రార్థన చేతి ఏమైంది? ఏమైంది? సంఖ్యలు విడిపోని, చెరసాల పునాదులు కదిలిపోని ప్రియులారా. ఆలోచించండి ప్రియులారా. మీరు ప్రార్థనలో ఉంటున్నారా? వాక్యం గురించి ఆలోచిస్తున్నారా? లోకం గురించి ఆలోచిస్తున్నారా? మీ మనసు మీద మీరు ఆలోచించుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి. ఇదిగో మొదటి శతాబ్దంలో సేవకుడు జైలు గోడల మధ్యన ఉన్నాడని సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడున్న సంఘాలు అయితే ఏం చేస్తున్నారు? ఏమన్నా ఇప్పుడైతే ఈ సంఘాలు ఏం చేస్తున్నారు? ఆలోచించండి ప్రియరా. ఇదిగో సాతానంట కొంతమందిని చెరలో వెయ్యబోచున్నాడంట. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు శ్రమ అంట. ఇదిగో వాక్యాన్ని గొంతు నిలుమి ఆపేయాలని, వాక్యాన్ని గొంతు నొక్కేయాలని, సేవకుల నోట్లో నుంచి మాట రానవ్వకూడదని మొదటి శతాబ్దం నుంచే మొదలు పెట్టింది దెయ్యం. వాక్యం ప్రకటిస్తే ఏమవుతుందమ్మా? వాక్యం ప్రకటిస్తే ఏమవుతుంది? మనుషులు మారిపోతారు. వాక్యం ప్రకటిస్తే ఏమవుతారు? మనుషులు మారిపోతారు ప్లేరా. ఒక ఆవిడికి మనం ప్రార్థన చేస్తున్నాను నేను. ఆవిడికి పేగు ఇక్కడ పుండు పడింది. ప్రార్థన చేశాను. ఒక 5 వారాలు 4 వారాలు ప్రార్థన చేశాక దేవుడు ఆమెకి గాయం మానింది, తగ్గింది. దేవుడు స్వస్థత కలిగించాడు ఆమెకి. ఒక హిందూ తల్లి ఆమె అంటుంది, దేవుడు ఎంత గొప్పగా స్వస్థతలు చేస్తున్నాడు కాబట్టే అందరూ అందులో నుంచి ఇందులోకి వచ్చేస్తున్నారు క్రైస్తవుల్లోకి. ఇంతకు ఆవిడ అన్నమాట అండి, నేను అన్నమాట కాదు ఇది. ఆవిడికి పేగు ఒరిసిపోయి పుండు పడితే పిల్లరా, ఆవిడ అంటుంది, దేవుడు నాకు బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నా గాయం కట్టాడు. అంత గొప్ప దేవుడు యేసుప్రభు దేవుడు ఆయన నమ్ముకుంటున్న నా అదృష్టం అంటుంది ఆవిడ. అందుకేనేమో మాలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యంలోకి వచ్చేస్తున్నారు అంటాం. నిజమా కదన్నమాట? నిజమే. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఈ లోకంలో ఈ రోజుని అనేక మంది బ్రాహ్మణులు పూజలు చేసుకునే పూజారులు అందరూ కూడా మారిపోయి దేవుళ్ళలోకి వస్తున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారని వాక్యంలో తప్పులు పట్టుకుంటానికి చూశాడంటండి. వాక్యం చదువుతూ బైబిల్ చదువుతూ బైబిల్లో తప్పులు వెతుకుతానికి, తప్పులు పట్టుకుని చూపించడానికి సమాజానికి బైబిల్ చదువుతుంటే బైబిల్ అతను తప్పుని చూపించిందంట పిల్లల. బైబిల్ అతను తప్పుని ఎత్తి చూపించిందంట. వెంటనే అతను తప్పు అతను తెలుసుకుని మారిపోయాడంట పిల్లల. ఇలా మారిపోతున్నారని కొంతమంది బ్యాచి క్రైస్తవులు సువార్తను ప్రకటించకుండా ఆపేస్తున్నారు. సేవకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు పిల్లరా. మంచిదేనంటారు అది? ఏమండి మంచిదేనా? ఆలోచించండి. ఏమండి సువార్థికుల్ని సేవకుల్ని గొంతు నొలిమేస్తే సువార్త ఆగదండి, ఆగదండి బాబు. మనిషిని చంపగలదేమో దెయ్యం వాళ్ళలోకి వెళ్ళి, మనిషిని చంపగలదేమో, సువార్తను చంపలేదు కదా. ఏమండి అరటి చెట్టుని చూసారా మీరు? అరటి చెట్టు ఒక గెల కాస్తుందండి. గెల కాస్తూ ఒక అరటి చెట్టు గెల కొట్టేశాక అది చచ్చిపోతూ పక్కన ఇంచుమించు 10 పిలకలు లేపుతుందండి. ఎన్ని? 10 పిలకలు. అట్టి పిలకలు చూడండి చుట్టూ ఎలాగ వస్తాయో. సేవకుడు అంటే అలాంటి వాళ్ళు కావాలండి సేవకులు. మంచి వాళ్ళు ఉన్నారండి సేవకులు. ఇదిగో ఇక్కడ చూడండి, సంఘం అయితే ఏం చేస్తున్నారంటమ్మా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. శరసాల్లో గొలుసులతో బంధింపబడ్డ పేతురు గారు గొలుసులు తెగిపోయి అంట ప్రియులారా. ఏమని అమ్మా? పరలోకం నుంచి దేవదూత దిగు వచ్చింది ప్రియులారా. పరలోకం నుండి దేవదూత దిగు వచ్చింది. ఎందుకు పేతురుని అరెస్ట్ చేయాలి అసలు? పేతురు ఏం తప్పు చేశాడు? అపోస్తులు ఏం తప్పు చేశారు అని కొట్టడానికి? అంటే వాక్యాన్ని ప్రకటిస్తుంటే అనేక మంది పాపులందరూ మారిపోతున్నారు. ఏమవుతుందమ్మా? మారిపోతున్నారు పిల్లలు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. పేతురు గారు ఏం చేశాడు అంతకు ముందు చూడండి ఎంత బాగుందో. 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు అంటే ఏంటి ప్రియులారా? అపోస్తులు పేతురు గారు చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగినాయి అంట. ఏం జరిగినాయి అంటమ్మా? అద్భుతాలు జరిగినాయి. ఏమండి నేను కొంతకాలం ఒక విషయాన్ని చూశాను ప్రియులారా. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక తల్లికి ఇక్కడ పుండు ఉంటే పేగు ఇంత పుండు ఉంది, స్కానింగ్ తీయించుకుంది. ఒక 4 వారాలు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు, స్వస్థతనిచ్చాడు. మరలా స్కానింగ్కి వెళ్ళి చూస్తే ఎంత పుండడిపోయిన ఈ పేగు మాడిపోయింది ప్రియులారా. నేను మరొక చోట ఒక సంగతి చూశాను. క్యాన్సర్ అండి, క్యాన్సర్. కడుపులో ఒక స్త్రీకి క్యాన్సర్ వస్తే ఆమె కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందండి. ముందు రిపోర్ట్లు ఉన్నాయి క్యాన్సర్ వచ్చినట్లు. కొన్ని రోజుల తర్వాత మరలా క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రిపోర్ట్లు చూస్తే పుండు లేదు. ఏమండి తలకిందులు అయిపోయినాయండి. ప్రార్థన చూడండి పిల్లలు ఎంత గొప్ప శక్తివంతమైందో చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. కడుపులో ఉన్న క్యాన్సర్ కంతులు కరిగిపోయినాయండి. దేవుడు గొప్పవాడు పిల్లరా. అందుకే లోకం చూడండి ఎంత గొప్పగా మరి మారిపోతున్నారు చూడండి మనుషులు. ఏమండి బ్రాహ్మణులు మారిపోతున్నారు, పూజారులు మారిపోతున్నారు, చూసారా? ముస్లిమ్స్ మారిపోతున్నారు. నిజమండి నేను చెప్పేది. మనోళ్ళుగా ప్రార్థన పక్కన ఉన్నా కానీ వెళ్దాంలే చేద్దాంలే. అందుకే పిల్లలు నిజంగా చెప్తున్నాను నేను, పిండి కొద్దే రొట్టె చూసారు మీరు? ఇంత పిండి ఉందనుకోండి, ఇంత రొట్టె అవుతుంది. మీకు ఎంత గొప్ప భక్తి ఉంటే అంత గొప్ప స్వస్థత జరుగుతుంది. మీకు ఎంత నీతి ఉంటే దేవుడు మీకు అంత కృప చూపిస్తాడు. మీ భక్తిని బట్టే మీకు ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు అవిశ్వాసులు అయితే మీకు అద్భుతం అంటే కూడా తెలియదు. అవునా కదమ్మా? అవునా? మీరు వాక్యానుసారంగా బ్రతుకుతూ నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతికితే ఏమంటే దేవుడు చేయడంటారా? ఆలోచించండి. ఇదిగోండి ఆలోచించండి. ఇక్కడ చూడండి, పేతురు గారంటే అండి ప్రార్థిస్తుంటే రోగులు స్వస్థత జరిగిందంటండి. చూడండి ఎంతమంది మాట చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చదవము ఒకసారి. ప్రజలంట వారిని గణపరచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారంటండి. ఏమంటే ఏం చేశారంట? ప్రజలందరూ ఏమయ్యారంట? మారిపోతున్నారంటండి. అపోస్తులు వాక్యం చెబుతుంటే, అపోస్తులు రోగాలు తగ్గిస్తుంటే ప్రజలందరూ ఏమైపోయారంట?
మారిపోతున్నారంట. చూడండి, నేను చెప్తున్న మాట కదండి. చూడండి ఒకసారి, విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ పట్టణములో రోగులు అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ కూడా ఏమయ్యారంట? స్వస్థపడ్డారంటండి బాబు. పేతురు గారు వస్తుంటారంటండి, మంచాలు తీసుకొచ్చి పేతురు గారు నీడ పడద్దేమో అని చెప్పి, పేతురు గారు మనిషి దొరకపోయినా పర్లేదు కానీ కనీసం నీడ పడితే స్వస్థపడతాడేమోనని రోగులు తీసుకొచ్చి, పక్షవాతం వచ్చిన వారిని, కాళ్ళు చేతులు పనిచేయని వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని తీసుకొచ్చి పేతురు గారు నడిచే పక్కన పడుకోబెడతారంటండి. ఆ నీడ పడి స్వస్థపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు నామములో ప్రియులారా, క్రీస్తు నామములో పేతురు గారు అనేక మందికి స్వస్థత ఇచ్చాడు, స్వస్థత చేశాడు. పేతురు గారు నడుస్తుంటే ఆ నీడ పడి స్వస్థపడ్డారంట రోగులు. పక్షవాతం ఉన్న వాళ్ళు లెగిసిపోయి నుంచున్నారంట నీడ పడితే. ఏం పడితే? నీడ పడితే రోగులు లెగిసిపోతాం. చూడండి ఎంత ఆశ్చర్యం చూడండి పిల్లరా. ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవటం వల్ల వచ్చిన ఒక వరం అండి. వరం ఏటమిది? ఒక వరం. యేసు ప్రభు వారు ఇచ్చిన వరం పేతురు గారికి. ఇదంతా చూసిన ప్రజలు ఏమనుకున్నారో? తండోపతండాలకు ప్రార్థనలకు వెళ్ళిపోతున్నారు, జనం మారిపోతున్నారు, మా మతంలో నుంచి అందులోకి వెళ్ళిపోతున్నారని ఏమయ్యారు? పేతురుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, లేదా జైల్లో వేసారు. మరి దేవుడు తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు. ఆలోచించండి పిల్లరా. అక్కడండి ఒక మాట చెప్తున్నాను మీకు, ప్రజలు మారిపోతున్నారని అప్పుడే బాధ, గుండెలు బాధేసుకున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే బాధ. మత పిచ్చోడికి, ఎవడి మత పిచ్చోడికి ఒక ఆయన ఉన్నాడండి, రాధా మనోహర్ గారని, మనోహర్ దాస్ అని పంతులు. ఎవరో పంతులు, తాళపూడి దగ్గర వేగేశ్వరం దగ్గరలో ఆయన ఇంత ముందు మరి ఏదో పూజారి కింద ఉండేవాడంట. ఇప్పుడు యేసు ప్రభువుని తిడతమే పనిగా పెట్టుకున్నాడు. వాక్యాన్ని చెప్పే సేవకులు తిడతం పనిగానే పెట్టుకున్నాడు. మరి ప్రియులారా, మీరు చేసే వ్యక్తిగత ప్రార్థనలు ఆయన కూడా మారాలని ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళు కూడా మారాలి. అలాంటి రాయి గుండెలు కూడా కరగాలి. పాస్టర్లను పట్టుకుని తిట్టేస్తాడండి, పట్టుకుని యేసు ప్రభు అంటే బూతులు తిడతాడండి. ఆలోచించండి ప్రియులారా. ఏమండి, పాపులను రక్షించడానికి ప్రభు వచ్చాడండి. ఏం తప్పు చేశాడండి? యేసు ప్రభు వచ్చి ఏం తప్పు చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? కళ్ళు లేనానికి కళ్ళు ఇచ్చాడు, మాటలు రాని వాళ్ళకి మాటనిచ్చాడు. ఏమండి, లోకాన్ని రక్షించడానికి ఆయన రక్తాన్ని త్యాగం చేశాడండి. మహానుభావుడు, మచ్చలేని మహనీయుడండి. ఎంత తప్పు కానీ ఎంత పాపం కానీ ఎరగడండి. ఆలోచనల్లో కూడా పాపం రాని మహనీయుడండి యేసుప్రభు గారు అంటే. అలాంటి ఆయన మహానుభావుని తిడతాడండి ఈయన రాధా మనోహర్ దాస్ అన్నవాడు. తప్పు కదా పిల్లరా? ఆలోచించండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి మూర్ఖులు ఉన్నారు, కళ్ళు మూసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రజలు మారిపోతున్నారండి. దేవుడు గొప్ప మహత్యం, శక్తివంతమైన దేవుడు యేసుప్రభు వారు, మహాశక్తి సంపన్నుడు. ఆయన గురించి చదువుతుంటే బైబిల్ చదివిన వారు తప్పులు పట్టుకుందామని బైబిల్ చదువుతుంటే వాళ్ళ తప్పులు మారిపోయి అంట, వాళ్ళ తప్పులు చూపించినాయి అంట బైబిల్. అంటే నువ్వు తప్పు చేతనావని ఏలెత్తు చూపించింది బైబిల్. అందుకు మారిపోరు. వాళ్ళకి పడి అడగచ్చు కదా. ఏమండి, ప్రభు పడి ఎడుతాం ఎందుకండి? ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఒక రాజు అండి మంచి మాట చదువుతుంది, మీకు చదివిని పెడతాను చూడండి, ఎంత బాగుంటుంది మాట. అపోస్తుల కార్యాల్లో 26వ అధ్యాయం 27వ వచనం. పేతురు గారి గురించి ఇప్పుడు వరకు మీకు చెప్పాను కదా. అపోస్తులైన పౌలు గారు, ఏమండి, అపోస్తులైన పౌలు గారు ఎక్కడైతే క్రీస్తుని నమ్ముకుంటారో, ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో అక్కడికి వెళ్ళి ఊచకోత కోసేసేవాడు, కొట్టేసేవాడు. ఏమండి, కొరడాలతో కొట్టేసేవాడు, ఈడ్చేసేవాడు, ఆడమొగ తేడా లేకుండా ఈడ్చేసేవాడు. అలాంటి పౌలు గారికి, ఏమండి, పౌలు గారికి ముళ్ళు ఉంటాయి చూసారా? పీతకు ముళ్ళు. పీతకి నడుస్తుంటే కొంకులు ఉంటాయి కదా, నడిచి ఇరిచేత ఎలా నడవలేదో
అలాగ ఈ పౌలు గారికి యేసుప్రభు గారండి కళ్ళు డిమ్ము కొట్టేలా చేశాడు. నా కళ్ళు సడలంగా దిమ్ము కొట్టేసి నా కళ్ళు ఒక్కసారిగా చీకటి కమ్మేసింది. నేను లేవలేకపోయాను. కొన్ని రోజులు చీకట్లో గడిపాను. కొన్ని రోజులు ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఎవరు నాకు ఇలా జరిగిందని అంటే అప్పుడు ప్రభువు అన్నాడు, నేను యేసును, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని నేనే అన్నాడు ప్రభువు. నా ప్రభు అన్నాడు, నేను వెంటనే మారిపోయాను రాజా అని రాజుకి చెప్తుంటే రాజు అన్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదువమ్మా. అగ్రిప్ప రాజా తమ ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప అన్నాడు రాజు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుడుగా చేయించున్నావా? ఏమన్నాడమ్మా? మాటలు మాట్లాడితే మారిపోతారా? చూడండి ఎంత బాగుంది ఆ మాట. నేను చదువుతుంటే ఆ మాట నాకు చాలా ఆకర్షితంగా అయింది. నాకు చాలా ఆనందమైంది ఆ మాట చదువుతుంటే. చూడండి ఎంత బాగుంది ఆ మాట. మళ్ళా చదవమ్మా. అందుకు అగ్రిప్ప నన్ను సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయించున్నావా అని పౌలుతో అన్నాడండి. చెప్తున్నా, నాకు జరిగింది ఇలా జరిగింది. నేను ప్రయాణం చేస్తుంటే నా కళ్ళ ముందు యేసుప్రభు గారు కనిపించాడు. ఒక మెరుపులా కనిపించేటప్పటికి నా కళ్ళు కనపడలేదు రాజా. అందుకు నేను అప్పటి వరకు క్రైస్తవులు ఊతకొత్తకు వచ్చేవాడిని, క్రైస్తవులు హింసించేవాడిని. సడన్ గా నేను మారిపోయాను. ప్రభు దర్శనం నాకు జరిగిందని చెప్తుంటే రాజు అన్నాడు పౌలుతో, పౌలు ఆ మాటలతో నన్ను కూడా క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావా అన్నాడు. అంటే ప్రియులరా, ఈ వాక్యానికి శక్తి ఉందండి. ప్రజలు వినకగానే వింటే ప్రజలు విన్నవారు హృదయాలు మారిపోతాయండి బాబు ఈ మాటల వల్ల. అందుకేనండి తండోపదండలుగా క్రైస్తవులు బిడ్డలుగా మారిపోతున్నారు. ఆలోచించండి, ఎంతమంది మారిపోతున్నారు చూడండి. యేసుక్రీస్తు వారిలో శక్తి లేకుండా, యేసుక్రీస్తులో శక్తి లేకపోతే ఇలా మారతారమ్మా? ఆలోచించండి. ప్రభులో ఇంత గొప్పతనం లేకపోతే, ప్రభులో ఇంత త్యాగం లేకపోతే ఈ ప్రజలు మారతారు అలాగా? ఆలోచించండి. ఏమండి, అప్పుడు కూడా రాజు ఈ మాటలు చెప్తుంటే నన్ను కూడా నువ్వు మార్చేస్తావా అంటాడు. అంటే ఈ మాటలు అంటే ఏమవుతారు? మనుషులు మారిపోతారండి. ఈ మాటలు హృదయంలోకి వెళ్తే మనుషులు మారిపోతారు. ఆలోచించండి పిల్లరా. ఏమండి, మనిషిని వాక్యాన్ని బయటకు చెబితే మనుషులు మారిపోతున్నారని మనుషుల్ని చంపేయాలనుకుందండి దెయ్యం. ఏమనుకుంది? ప్రవక్తలు వాక్యం చెబుతుంటే, అపోస్తులు వాక్యం చెబుతుంటే ప్రజలందరూ కూడా తండోపతండలుగా మారిపోతున్నారు. విన్నవారి హృదయాలు కడిగేస్తుంది వాక్యం. చీకటి బ్రతుకుల్ని వెలుగ్గా మార్చేస్తుంది వాక్యం. అప్పట్లో కూడా మత పిచ్చోళ్ళు చూసి ఈ వాక్యాన్ని గొంతు నొలిమేలని చెప్పి సేవకుల్ని, అపోస్తుల్ని చంపేశారు. ప్రియులారా, ఏం చేశారు? చంపేశారు. ఆగిందా పిల్లరా? చూడండి ఎలాగా మరి పుట్టుకొచ్చినాయో, పుట్ట కొడుకుల్లాగా పుట్టుకొచ్చారు పిల్లరా. ఇందాక నేను చెప్పాను కదా, అడ్డు మొక్క నరికేస్తే అడ్డు మొక్క చుట్టూ కూడా 10 పిలకలు, అలాగైతే 10 మొక్కలు వస్తాయో అలాగా ఒక్క సేవకుడు చచ్చిపోతుంటే 100 మంది నీతిమంతులు సేవకులు పుట్టుకొస్తున్నారు. ఎక్కడ బెత్లహేము, ఎక్కడ యోధా దేశం అండి బాబు, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఎక్కడ భారతదేశం ఇది? 6 నెలలున్న ప్రతి చోట క్రైస్తవ బిడ్డ పుట్టుకొచ్చేసారు. హృదయాలు మార్చుకున్నారండి. మతం కాదు ఇది, ఒక మార్గం. క్రైస్తవ్యం అనేది మతం కాదు పిల్లరా, ఒక మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. మహానుభావుడు యేసు ప్రభు వారు వచ్చి మనకు ముందు మార్గదర్శిగాని వెళ్ళాడు. ఇలా బ్రతకండి, ఇలా బ్రతికి పరలోకం రండి అని చెప్పాడు. ఇది మతం కాదు, మార్గం. కొడితే చంపేస్తే మనుషులు మారరు ప్రియరా. కొడితే చంపితే మనుషులు మారతారా చెప్పండి? ఆలోచించండి. మత పిచ్చోళ్ళు మనుషులు చంపేస్తున్నారు. మత పిచ్చోళ్ళు ఎక్కడన్నా సువార్తను ప్రకటిస్తుంటే సేవకులు కొట్టేస్తున్నారు పిల్లరా. ఇదివరకు లాగా ఇప్పుడు లేదండి. ఎక్కడికి వెళ్ళి అక్కడ ధైర్యంగా వాక్యం చెప్పాలంటే ఎక్కడికక్కడ సేవకులు భయపడుతున్నారు నిజంగా. ఎందుకనుకున్నారు? మొన్న ఒక ఆయన చూశాను యూట్యూబ్లో, పాపం పెద్ద ఆయనను కూడా చూడకుండా ఈ పంట పెట్టి సరుతున్నాడు. ఏం తప్పు చేశాడని? ఏం తప్పు చేశాడని మన గ్రూప్లో వచ్చింది చూడండి. మన గ్రూప్లో వస్తుంది, సివైఎస్ సహవాసం గ్రూప్లో వస్తుంది చూడండి. ఏం తప్పు చేశాడని? సేవకుడు వెళ్ళి పత్రికలు ఇచ్చి వాక్యం చెబుతూ దేవుడిని నమ్ముకోండి అని చెబుతుంటే
ఈ పంట పెట్టి కొడుతున్నాడండి. పెద్ద చిన్నంతం లేదా? నీ దేవుడు నీకు నేర్పిన సంస్కారం అదేనా? నీ మతం నీకు నేర్పిన సంస్కారం అదేనా? నా క్రైస్తవ బిడ్డలు ఎక్కడ మాట్లాడరు, నోరెత్తి బూతులు తిట్టరు, నువ్వు కొట్టేవని తిరుగు